హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వై డిజిటలీ. ఈరోజు నేను మీతో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో టెన్సెస్లో భాగంగా ప్రజెంట్ టెన్స్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్రజెంట్ టెన్స్ అండ్ వాటిలో ఉన్న టైప్స్ గురించి డీటెయిల్గా ఈ వీడియోలో మీకు నేను చెప్పేస్తాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్గా మనం ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకుందాం. ప్రజెంట్ టెన్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి. అదేంటంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇండెఫినైట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి చెప్పేద్దాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్. ఇక్కడ మనకి వర్బ్ అనేది డూ ఆర్ డస్ కింది వచ్చేస్తుంది. డూ అనేది మనకి V1 ఫామ్, డస్ అనేది మనకి V5 ఫామ్. సో డూ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి? ఐ, వి, యూ, దే వచ్చినప్పుడు మనం డూ అనే V1 ఫామ్ని యూజ్ చేయాలి. హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఏదైనా వచ్చినప్పుడు మనము డస్ అనే V5 ఫామ్ని యూజ్ చేయాలి. సో మనకి ఇక్కడ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేవి ఎప్పుడు యూజ్ చేస్తాము? ఫస్ట్ వి యూజ్ ద ప్రెజెంట్ సింపుల్ వెన్ సంథింగ్ ఈజ్ జనరల్లీ ట్రూ. ఏదైనా ఫ్యాక్ట్ అయినప్పటికీ, రోజు ఫ్రీక్వెంట్గా జరిగేది అన్నప్పటికీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్ ఇలాంటివి ఏదైనా వచ్చినప్పుడు మనము ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద చెప్పేస్తాము. అది ఏంటి? ఫ్యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, పీపుల్ నీడ్స్ ఫుడ్, ద సన్ ఈజ్ నాట్ బ్లూ. సో ఇవన్నీ మనకి ఫ్యాక్ట్స్ కిందకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్రజెంట్ సింపుల్ టెన్స్లో సెకండ్ ఏంటి? సెకండ్ వి యూజ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ అండ్ ద జీరో కండిషన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ వోంట్ కమ్. If you heat water to 100 degrees, it boils. Third use is for habits or things that we do regularly. We often use adverbs of frequency in this case. Example enti? She get up at 7 o'clock every day. She often do you study English. సో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది మనం ఫ్యూచర్ మాట్లాడుకున్నప్పుడు అండ్ వెన్ యూ ఆర్ డిస్కసింగ్ ద టైం టేబుల్స్ ఆర్ ఫిక్స్డ్ ప్లాన్స్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి వాడతాము. సో ఎగ్జాంపుల్ ఏంటి? స్కూల్ బిగిన్స్ ఎట్ 8 టుమారో అండ్ వెన్ డస్ ద క్లాస్ ఫినిష్. ఇలాంటివి మనకి ప్రజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కిందకి వచ్చేస్తాయి. వీ నీడ్ టు యూజ్ దిస్ సింపుల్ టెన్స్ విత్ స్టాటివ్ వర్బ్స్. ద సూప్ టేస్ట్స్ గ్రేట్లీ, ఐ ప్రామిస్ ఐ విల్ హెల్ప్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే క్లూ వర్డ్స్ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి ఏమేమి ఉన్నాయంటే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఫ్రీక్వెంట్లీ. యూసేజ్ ఎలా ఉంటుందంటే రిపీటెడ్గా అండ్ రెగ్యులర్గా జరిగేవి హ్యాబిచుయేట్ యాక్షన్స్ అనేవి మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పేసేయచ్చు. ప్రావర్బ్స్ అంటే ఫ్యాక్ట్స్, ట్రూత్స్, ఫిక్స్డ్ యాక్షన్స్ ఏదైనా ఉంటే దాన్ని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. నెక్స్ట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ am, is, or ప్లస్ V4 అంటే V ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులని మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పేసేయచ్చు. ఇక్కడ మనం యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఐ ఉన్నప్పుడు మనం యామ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం యామ్, ఈజ్, ఆర్ అనేవి ఎప్పుడు యూజ్ చేయాలి? ఐ ఉన్నప్పుడు మనం ఇక్కడ యామ్ అని యూజ్ చేసేస్తాము. హీ, షీ, ఇట్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఈజ్ అని యూజ్ చేయాలి. వి, యూ, దే ఉన్నప్పుడు ఆర్ అని యూజ్ చేయాలి. V4 ఈజ్ ఈక్వల్స్ టు V1 ప్లస్ ఐఎన్జీ. ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీ ఉంది కదా, సో దీన్ని మనం V4 కింద కన్సిడర్ చేసేస్తాము. ఇక్కడ మీరు డెఫినేషన్ చూసేసినట్లయితే వి యూజ్ ద ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ టు టాక్ అబౌట్ ద ప్రజెంట్. సో ప్రస్తుతం కొనసాగుతున్న పనులని మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఫర్ సంథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ స్పీకింగ్. Examples: I am speaking English language. I am not studying to become a doctor. సో ఇక్కడ స్పీకింగ్ అనేది, స్టడీయింగ్ అనేది, ఆర్ యూ స్లీపింగ్ అనేది ఇక్కడ మనకి ప్రస్తుతం కొనసాగుతున్న పనులు కాబట్టి వీటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఇక్కడ మనం క్లూ వర్డ్స్ కింద ఏమేమి అనుకోవచ్చు అంటే ఎట్ ప్రజెంట్, ఎట్ దిస్ మూమెంట్, నౌ, లుక్,
సీ, లిజన్, డోంట్ డిస్టర్బ్ ఇలాంటివన్నీ మనకి క్లూ వర్డ్స్ కింద చెప్పేసేయచ్చు ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. అండ్ యూసేజ్ ఎలా ఉంటుంది అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పనులను తెలియజేయడానికి మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ప్రస్తుతం ఖచ్చితంగా అప్పుడే పూర్తయిన పనిని మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పేసేయచ్చు. ప్రజెంట్ అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అండ్ పర్ఫెక్ట్ అంటే ఖచ్చితం. ఇలా మనము అప్పుడే పూర్తయిన పనిని తెలియజేయడానికి, రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ని తెలియజేయడానికి ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేసేస్తాము. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ హ్యావ్ అనేది మనం ఎక్కడ యూస్ చేస్తామంటే ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నిటికీ మనం హ్యావ్ అనేది యూస్ చేస్తాం. హీ, షీ, ఇట్ అన్ని సింగులర్స్కి మనం హ్యాజ్ అనేది యూస్ చేసేస్తాము. ఇప్పుడు అప్పుడే పూర్తయిన పనులని మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కింద చెప్పేసేయచ్చు. క్లూ వర్డ్స్ ఏంటివి? జస్ట్ నౌ, యట్, రీసెంట్లీ ఇలాంటివన్నీ మనకి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్స్ కిందకి వచ్చేస్తాయి. ఇక్కడ మనం డెఫినేషన్ చూసినట్లయితే యూజ్ విత్ ద సిచ్యువేషన్స్ దట్ ఆల్రెడీ హ్యాపెన్స్ బట్ కంటిన్యూస్ టు ద ప్రజెంట్ అండ్ మే హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో మొదలై కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పనులని మనం ఇక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేసేయచ్చు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ బీన్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. V4 అంటే ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్నట్లే V1 ప్లస్ ING ఫామ్ని మనం ఇక్కడ V4 కింద చెప్పేస్తాము. సో ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి? గతంలో మొదలై కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతున్న పనులని మనం ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద చెప్పేస్తాము. సో ఇక్కడ మనం హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఎక్కడ యూజ్ చేయాలి? ఫస్ట్గా మనం హ్యావ్ బీన్ ఎక్కడ యూజ్ చేస్తాము? ఐ, వి, యూ, దే ప్లూరల్స్ అన్నిటికీ మనం ఇక్కడ హ్యావ్ బీన్ యూజ్ చేస్తాము. హీ, షీ, ఇట్ సింగులర్స్ అన్నిటికీ మనం హ్యాస్ బీన్ యూజ్ చేసేస్తాము. క్లూ వర్డ్స్ ఏంటి అంటే సిన్స్, పాయింట్ ఆఫ్ టైం, ఫర్, పీరియడ్ ఆఫ్ టైం ఇలాంటివన్నీ మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద వచ్చేస్తాయి. వి యూజ్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ టు షో దట్ సంథింగ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ టిల్ నౌ, అంటిల్ నౌ. సో ఈ సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ హ్యాస్ కంటిన్యూడ్ అప్ అంటిల్ నౌ, గతంలో మొదలై కొంతకాలం కొనసాగి ప్రస్తుతం కూడా కొనసాగుతుంది అని దీని అర్థం. సో ఇది మనకి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎగ్జాంపుల్ ఏంటి? ఐ హ్యావ్ బీన్ రీడింగ్ దిస్ బుక్ ఫర్ 2 hours. సో 2 hours కింద మొదలెట్టాడు, ఇంకా ఈ బుక్ అనేది చదువుతున్నాడు. సో గతంలో మొదలై కొంతకాలం కొనసాగి ఇప్పటికీ కూడా ఈ బుక్ని అనేది రీడ్ చేసేస్తున్నాడు కాబట్టి దీన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద చెప్పేసేయచ్చు. You can also use the present perfect continuous without a duration. We can use the words lately or recently to emphasize this meaning. So మనకి without a duration కూడా ఈ present perfect continuous tense ని యూజ్ చేసేసేయచ్చు. ఎలా అంటే lately, recently అనే మీనింగ్ వచ్చే వర్డ్స్ని యూజ్ చేసేస్తూ. ఎగ్జాంపుల్ చూసేస్తే ఇక్కడ she has been watching too much television lately. ఇక్కడ మనకి డ్యూరేషన్ అని లేదు, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనేది ఏం లేదు. కాకపోతే మనం ఇక్కడ ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు లేట్లీ, రీసెంట్లీ అనే పదాలతో. సో ఫ్రెండ్స్, ఈ ప్రజెంట్ టెన్స్ గురించి మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ప్రజెంట్ టెన్స్ అనేది మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ టెన్సెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.